హలో హాయ్ నమస్తే అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? నిన్నటి గాయాలు ఈ మాట వినగానే మనలో చాలామందికి గుండెల్లో ఏదో తెలియని బరువు కలుగుతుంది. ఎందుకంటే మనందరి జీవిత ప్రయాణంలో ఏదో ఒక చోట ఎవరో ఒకరి వల్ల గాయపడిన వారమే. కొన్ని గాయాలు మనల్ని రాత్రుళ్ళు నిద్రపోనియవు. మరికొన్ని గాయాలు నలుగురిలోకి వెళ్ళాలంటేనే భయపడేలా చేస్తాయి. చాలామంది ఈ గాయాలను చూపిస్తూ నా గతం బాగాలేదు, అందుకే నా భవిష్యత్తు కూడా ఇంతే అని ఒక ఓటమి ఒప్పందానికి వచ్చేస్తారు. కానీ నేను ఈరోజు మీకు ఒక కొత్త నిజాన్ని చెప్పడానికి వచ్చాను. మన జీవితంలో తగిలే ప్రతి గాయం మనల్ని చంపడానికి రాదు, మనల్ని కొత్తగా జన్మించేలా చేయడానికి వస్తుంది. ఒక ఇనుము సుత్తి దెబ్బలకు గాయపడితేనే అది ఒక పదునైన ఖడ్గం అవుతుంది. ఒక రాయి ఉలి దెబ్బలకు గాయపడితేనే అది ఒక అద్భుతమైన శిల్పం అవుతుంది. మరి మీరు పడ్డ గాయాల నుంచి మీరు ఏం తయారవ్వాలి అని అనుకుంటున్నారు? కేవలం ఒక బాధితుడిలా మిగిలిపోతారా, లేక ఒక విజేతలా ప్రపంచానికి కనిపిస్తారా? ఈరోజు ఈ వీడియోలో మనల్ని కృంగదీసే ఆ నిన్నటి గాయాలనే మనల్ని నడిపించే రేపటి శక్తిగా ఎలా మార్చుకోవాలో చాలా లోతుగా మాట్లాడుకుందాం. ఈ వీడియో ముగిసేసరికి మీలో ఒక కొత్త ధైర్యం, ఒక కొత్త ఆశ చిగురుస్తుందని నేను నమ్ముతున్నాను. గాయాలు మనల్ని బంధించే అదృశ్య సంకెళ్ళు అవి. మనం లోతుగా చర్చించాల్సిన మొదటి విషయం, అసలు గాయం అంటే ఏమిటి? శరీరానికి తగిలే దెబ్బ కనిపిస్తుంది, దానికి మందు వేయవచ్చు. కానీ మనసుకు తగిలే గాయం అదృశ్యమైంది. అది ఎవరికీ కనిపించదు, కానీ లోపల రక్తం ఓడుతూనే ఉంటుంది. మనలో చాలామందికి గతం అంటే ఒక మధుర జ్ఞాపకం కాదు, అదొక మోయలేని బరువు. ఎవరో ఒక వ్యక్తి అన్న ఒకే ఒక్క మాట మనల్ని ఏళ్ల తరబడి వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు దానికి పనికిరావు, నీ వల్ల ఏమీ కాదు, నిన్ను నమ్మడం నా తప్పు. ఇలాంటి మాటలు మన మెదడులో ఒక లూప్లా తిరుగుతూనే ఉంటాయి. ఇక్కడే మనం మొదటి తప్పు చేస్తాం. ఆ గాయాన్ని మన గుర్తింపుగా మార్చుకుంటాం. నేను ఓడిపోయిన వాడిని, నేను మోసపోయిన దాన్ని అని మనల్ని మనమే ఒక చట్రంలో బంధించుకుంటాం. ఒకసారి ఆలోచించండి. ఒక అడవిలో ఏనుగును చిన్నప్పుడు ఒక బలమైన గొలుసుతో కట్టేస్తారు. ఆ చిన్న వయసులో అది ఎంత ప్రయత్నించినా ఆ గొలుసును తెంచుకోలేదు. అలా ప్రయత్నించి ఒకానొక దశలో ఆ ఏనుగు ఒక విషయాన్ని బలంగా నమ్ముతుంది, నేను ఈ గొలుసును తెంచలేను అని. అది పెద్దదై ఏనుగుకు కొండలనే పిండి చేసే శక్తి వచ్చిన తర్వాత కూడా ఒక చిన్న తాడుతో కట్టినా అది అక్కడే నిలబడిపోతుంది. ఎందుకంటే ఆ గొలుసు దాని కాళ్లకు లేదు, దాని మనసులో ఉంది. మన జీవితాల్లో కూడా నిన్నటి గాయాలు ఇలాంటి అదృశ్య సంఖ్యలే. మనల్ని ఎవరో అవమానించారు అంటే అది వారి సంస్కారం. కానీ ఆ అవమానాన్ని పదే పదే తలుచుకుంటూ మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నామంటే అది మన తప్పు. మనం ఆ గాయాన్ని ఒక సాకుగా వాడుకుంటాం. నాకు ఆ రోజు అలా జరగకపోయి ఉంటే నేను ఈ రోజు ఎక్కడో ఉండేవాడిని అని గతాన్ని నిందిస్తూ వర్తమానాన్ని నాశనం చేసుకుంటాం. కానీ గతాన్ని నిందించడం వల్ల కలిగే లాభం సున్నా. అది కేవలం మనలోని శక్తిని, ఉత్సాహాన్ని హరించేస్తుంది. చాలామంది అడుగుతుంటారు, అతను నన్ను అంత మాట అన్నాక నేను ఎలా మర్చిపోవాలి అని. నేనంటాను, మీరు మర్చిపోవాల్సిన అవసరం లేదు, కానీ ఆ జ్ఞాపకానికి మీ జీవితాన్ని శాసించే అధికారాన్ని ఇవ్వకండి. ఒక గాయం తగిలినప్పుడు బాధ కలగడం సహజం, అది మనిషి లక్షణం కూడా. కానీ ఆ బాధనే పట్టుకొని జీవితాంతం ఏడవడం అనేది మీ బలహీనత. ఆ గాయం దగ్గరే మీ జీవితం ఆగిపోతే మిమ్మల్ని గాయపరిచిన వారు గెలిచినట్లు, మీరు ఓడిపోయినట్లు. మీరు గెలవాలి అంటే ఆ గాయం మీ వేగాన్ని తగ్గించకూడదు. ఒక నదీ ప్రవాహాన్ని చూడండి. దారిలో ఎన్ని రాళ్ళు అడ్డు వచ్చినా, ఎంత పెద్ద కొండ ఎదురైనా అది ఆగదు. తన దారిని మార్చుకుంటుందే తప్ప తన ప్రయాణాన్ని ఆపదు. మన జీవితం కూడా ఒక ప్రవాహంలా ఉండాలి. గతం అనే రాయి మీ ప్రవాహాన్ని ఆపడానికి వచ్చినప్పుడు దాన్ని ఢీకొని అక్కడే ఆగిపోతారా, లేక దాన్ని దాటుకొని ఒక జలపాతంలా కొత్త శక్తితో ముందుకు దూసుకుపోతారా? నిర్ణయం మీదే. గాయం అనేది ఒక ఘటన మాత్రమే, అది మీ జీవితం కాదు. అది మీ ప్రయాణంలో ఎదురైన ఒకానొక మలుపు మాత్రమే, అది మీ గమ్యం కాదు. ఆ సంకెళ్లను తెంచుకొని బయటపడాల్సిన సమయం వచ్చింది. ఆ గాయం ఇచ్చిన బాధ కంటే ఆ గాయం నేర్పిన పాఠం చాలా గొప్పది. గాయాన్ని శక్తిగా మార్చడంలో మొదటి మెట్టు బహిరంగంగా ఒప్పుకోవడం. మనం లోపల ఎంత బాధ ఉన్నా బయటికి మాత్రం నేను బాగున్నాను అని ముసుగు వేసుకుంటాం.
కానీ ఆ ముసుగు కింద గాయం కుళ్ళిపోతూనే ఉంటుంది. ఆ బాధను అణచివేయకండి. ఒంటరిగా కూర్చొని ఏడవాలనిపిస్తే ఏడవండి. ఆ బాధను అనుభవించండి. ఎందుకంటే ఏడ్చాక కళ్ళు క్లియర్గా కనిపిస్తాయి. మనసు తేలిక పడుతుంది. అవును, నేను గాయపడ్డాను. అవును, నేను మోసపోయాను. అందులో నా తప్పు లేదు అని మిమ్మల్ని మీరు ఓదార్చుకోండి. మీ మీద మీకు జాలి కలగకూడదు. మీ మీద మీకు ప్రేమ కలగాలి. మిమ్మల్ని మీరు క్షమించుకున్న రోజే ఆ గాయం మానిపోవడం మొదలవుతుంది. మనల్ని ఎవరైనా తక్కువ చేసినప్పుడు మన మొదటి స్పందన ఏంటి? వారితో గొడవ పడడం లేదా వారికి సమాధానం చెప్పడం. కానీ గుర్తుంచుకోండి, మీ మాటల కంటే మీ మౌనం, మీ ఎదుగుదల ఎక్కువ శబ్దం చెయ్యాలి. మిమ్మల్ని వద్దనుకున్న వారు, మీ విలువ తెలియక వదిలేసిన వారు రేపొద్దున్న మిమ్మల్ని చూడాలంటే ఒక అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన స్థాయిలో మీరుండాలి. ఆ కసిని, ఆ కోపాన్ని ఇతరుల మీద అరిచి వృధా చేసుకోకండి. ఆ శక్తిని మీ పని మీద పెట్టండి. రాత్రులు నిద్రపట్టని ఆ బాధను మీ లక్ష్యం కోసం పనిచేసే ఇంధనంగా మార్చుకోండి. గాయం తగిలిన చోట చర్మం గట్టిపడుతుంది అంటారు. అలాగే మనసుకు గాయం తగిలిన చోట సంకల్పం దృఢపడాలి. ఇక్కడ నేను మీకు ఒక చిన్న కథ చెప్పాలి. ఒక జపాన్ కళ ఉంది. దాని పేరు కిస్తుగి. అక్కడ ఏదైనా మట్టి పాత్ర పగిలితే దాన్ని పారేయరు. ఆ పగిలిన ముక్కను బంగారంతో అతికిస్తారు. అలా అతికించిన తరువాత ఆ పాత్ర ఇంతకు ముందు కంటే వేల రెట్లు ఎక్కువ అందంగా, విలువైనదిగా మారుతుంది. మన జీవితం కూడా అంతే. మనం ముక్కలైపోయామని బాధపడకండి. ఆ ముక్కలను మీ ఆత్మవిశ్వాసం అనే బంగారంతో అతికించండి. అప్పుడు మీ జీవితం ఒక సామాన్యమైన పాత్రలా కాదు, ఒక అపురూపమైన కళాఖండంలా మారుతుంది. మీ గాయాలే మీ అందం, మీ మచ్చలే మీ విజయానికి సాక్ష్యాలు. చాలామంది నన్ను బాధపెట్టిన వారిని నేను ఎలా క్షమించాలి అని అడుగుతారు. క్షమించడం అంటే వారు చేసింది కరెక్ట్ అని కాదు. వారు ఇచ్చిన బాధను ఇంకా మోయడం నాకు ఇష్టం లేదు అని అర్థం. మీరు వారిని క్షమించినప్పుడు ఆ గాయం యొక్క తాడు తెగిపోతుంది. మీరు స్వేచ్ఛగా ఎగురుతారు. వారు మీ ఆలోచనల్లో ఉన్నంతకాలం వారు మిమ్మల్ని పాలిస్తూనే ఉంటారు. వారిని వదిలేయండి. వారి జ్ఞాపకాలను మీ విజయానికి మెట్లుగా మార్చుకోండి. ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీకు ఆ గాయం తగలకపోయి ఉంటే ఈరోజు మీరు ఇంత ధైర్యంగా ఉండేవారా? ఈరోజు మీరు ఇంతటి పరిణతి సాధించేవారా? లేదు. ఆ చేదు అనుభవమే మిమ్మల్ని మనిషిగా తీర్చిదిద్దింది. కష్టాలు లేని జీవితం ఒక తెల్ల కాగితం లాంటిది. దాని మీద ఏమీ ఉండదు. కానీ గాయాలు, బాధలు ఉన్న జీవితం ఒక గొప్ప కావ్యం లాంటిది. అందులోని ప్రతి మచ్చ ఒక అర్థాన్ని ఇస్తుంది. మీరు ఈ వీడియోను చూస్తుంటే మీలో ఏదో ఒక మూల గెలవాలనే తపన ఉంది. ఆ తపనే మీ శక్తి. మీ గాయాలను తడుముకుంటూ కూర్చోకండి. వాటిని మీ రెక్కలుగా మార్చుకోండి. ప్రపంచం మిమ్మల్ని కిందకు నెట్టాలని చూస్తుంది. కానీ మీరు ఆ గాయం ఇచ్చిన కసితో మరింత పైకి ఎగరాలి. నిన్నటి కన్నీళ్లు రేపటి చిరునవ్వుకు పునాది కావాలి. నిన్నటి అవమానం రేపటి గౌరవానికి నాంది కావాలి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మీరు ఒక గాయపడిన సింహం లాంటివారు. సింహం గాయపడితే వెనక్కి తగ్గుతుంది. కానీ అది భయంతో కాదు, పంజా విసరడానికి సిద్ధపడే వేగంతో. మీరు కూడా ఇప్పుడు ఆ సిద్ధపడే స్థితిలో ఉన్నారు. ఈ ప్రపంచం మీ పేరును గుర్తు పెట్టుకునేలా చేసే శక్తి మీ గాయాల్లోనే ఉంది. దాన్ని వెలికి తీయండి. మీ బాధను మీ బలంగా మార్చుకోండి. నేనిలా ఉన్నాను అని ప్రపంచానికి గర్వంగా చెప్పండి. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామందికి ఒక ఆలోచన రావచ్చు. చెప్పడం సులభమే, కానీ అనుభవించే వాడికే తెలుస్తుంది ఆ నరకం ఏంటో అని. నిజమే, మీ బాధను నేను పూర్తిగా పంచుకోలేకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను. ఈరోజు మీ ముందు నిలబడి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్న ఈ మనిషి కూడా ఒకప్పుడు మీలాగా గాయపడి, కుంగిపోయి, ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్న దాన్నే. నా జీవితం ఇంతేనా అని నిరాశ చూసిన దాన్నే. అందుకే చెబుతున్నాను, చీకటి ఎంత గాఢంగా ఉంటే వెలుగు అంత దగ్గరగా ఉందని అర్థం. మీరు గమనించారా? ఒక శిల్పాన్ని చెక్కేటప్పుడు ఆ రాయికి ఎన్ని దెబ్బలు తగులుతాయో, ఆ దెబ్బలు తగులుతున్నప్పుడు ఆ రాయికి ఎంత బాధగా ఉంటుందో కదా. కానీ ఆ దెబ్బలను భరిస్తేనే అది ఒక అద్భుతమైన శిల్పంగా మారుతుంది. ఒకవేళ ఆ రాయి మధ్యలోనే పగిలిపోతే అది కేవలం ఒక కాలి కింది రాయిలా మిగిలిపోతుంది. మీరు కూడా ఇప్పుడు ఆ ఉలి దెబ్బల మధ్యలో ఉన్నారు. ఆ దెబ్బలు మిమ్మల్ని పగలగొట్టడానికి రాలేదు. మీలోని ఒక గొప్ప వ్యక్తిని బయటకు తీయడానికి వస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని తక్కువ చేసిన వారు, మిమ్మల్ని హేళన చేసిన వారు ఈరోజు ఎక్కడ ఉన్నారు? వారు అక్కడే ఉన్నారు, ఇతరులను విమర్శిస్తూ, ఇతరుల జీవితాల్లో తప్పులు వెతుకుతూ. మరి మీరు
మీరు వారి మాటల వల్ల ఆగిపోతే వారి గెలుపు పూర్తయినట్టే. కానీ మీరు ఆ గాయాన్నే మెట్లుగా చేసుకుని ఎదుగుతుంటే వారు చూడలేనంత ఎత్తుకు మీరు చేరుకుంటారు. మీ గెలుపు చూసి వారు అసూయ పడకూడదు, వారు సిగ్గుపడాలి. ఇంతటి గొప్ప మనిషినా నేను తక్కువ చేసి మాట్లాడింది అని వారు పశ్చాత్తాపపడాలి. అదే మీరు వారికి ఇచ్చే అసలైన శిక్ష. జీవితం అంటే కేవలం పుట్టడం, బ్రతకడం, చనిపోవడం కాదు. జీవితం అంటే మన చుట్టూ ఉన్న చీకటిని చీల్చుకొని వెలుగులోకి రావడం. మీ గాయాల గురించి ఫిర్యాదు చేయడం ఆపండి. ఆ గాయాలనే మీ కిరీటంలోని వజ్రాల్లా మార్చుకోండి. నన్ను గాయపరిచారు, అందుకే నేను ఇలా అయిపోయాను అని చెప్పకండి. నన్ను గాయపరిచారు, అందుకే నేను ఇంతటి శక్తివంతుడిగా మారాను అని గర్వంగా చెప్పండి. ఈ ప్రపంచం మిమ్మల్ని గుర్తు పెట్టుకోవాలి అంటే మీరు ఒక సామాన్యుడిలా కాదు, ఒక పోరాట యోధుడిలా బ్రతకాలి. యోధుడికి గాయాలు సహజం. ఆ గాయాలే అతని వీరత్వానికి సాక్ష్యాలు. మీ మనసులో ఉన్న ఆ బాధను, ఆ వేదనను ఈ రోజే ఒక సంకల్పంగా మార్చుకోండి. ఈ రోజు నుండి నేను బాధితుడిని కాదు, నేను ఒక విజేతను అని మీ మనసులో బలంగా ముద్రించుకోండి. చివరిగా ఒక మాట. రేపొద్దున మీరు ఎదిగి ఒక ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు వెనక్కి తిరిగి చూసుకోండి. అప్పుడు ఈనాటి మీ గాయాలే మీకు చిన్నవిగా కనిపిస్తాయి. ఆనాడు మిమ్మల్ని ఏడిపించిన వ్యక్తులు మీకు అల్పులుగా కనిపిస్తారు. అప్పుడు మీ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. ఆనాడు ఆ గాయం తగలబట్టే ఈరోజు నేను ఇంత గొప్పవాడిని అయ్యాను అని మీరు గర్వంగా చెప్పుకుంటారు. మీ లోపల ఉన్న ఆ అగ్నిని ఆరనివ్వకండి. ఆ గాయమే మీ ఇంధనం, ఆ బాధే మీ శక్తి. ఇక లేవండి, మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి. మీ కథకు మీరే హీరో కావాలి. మీ విజయం ప్రపంచమంతా మారుమ్రోగాలి. నిజానికి ఈ విషయాలన్నీ నేను మీకు ఎందుకు చెబుతున్నానో తెలుసా? ఎందుకంటే నేను కూడా గతంలో నా వాళ్లే అనుకున్న వాళ్ళు నన్ను వెన్నుపోటు పొడిచినప్పుడు, నేను ప్రాణంగా నమ్మిన వారు నన్ను ఒంటరి చేసినప్పుడు ఆ గాయాలతో ఎంతో కుంగిపోయాను. నాకెందుకు ఇలా జరిగింది అని గంటల తరబడి ఏడ్చిన రోజులు ఉన్నాయి. కానీ ఆ బాధలో ఉన్నప్పుడే నాకు అర్థమైంది, మనం ఎవరి కోసమో ఏడుస్తూ కూర్చుంటే మనల్ని బాధ పెట్టిన వారు గెలిచినట్లు కదా. అందుకే ఈరోజు నా గాయాలను తడుముకోవడం మానేసి నా లక్ష్యం వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాను. ఏ చేతులైతే నన్ను నెట్టేశాయో అవే చేతులు నా విజయాన్ని చూసి చప్పట్లు కొట్టేలా నన్ను నేను మార్చుకున్నాను. ఈరోజు నేను అటువంటి వారందరికీ దూరంగా ఉంటూ నాకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించుకొని ఎంతో సంతోషంగా ఉన్నాను. అందుకే చెబుతున్నాను, గాయం మనల్ని ఆపకూడదు, అది మనల్ని కొత్తగా మార్చాలి. నేను మారగలిగినప్పుడు, నా వల్ల అయినప్పుడు ఖచ్చితంగా మీ వల్ల కూడా అవుతుందని నమ్మండి. మీ గాయమే మీ బలం. ఇక ఈ ప్రయాణంలో మీ అందరి తోడు నాకుంటుందని ఆశిస్తున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.